వెల్కమ్ టు hasinikirans home and kitchen. బర్ఫీ, కాజు బర్ఫీ, ఆల్మండ్ ఆర్ బాదాం బర్ఫీ, బేసిన్ బర్ఫీ, ఇట్లా ఏ బర్ఫీ చేయాలన్నా భయపడుతున్నారా? చేతులు కాల్చుకోలేమో అని కంగారు పడుతున్నారా? అయితే వితౌట్ నీడింగ్, వితౌట్ రోలింగ్, వితౌట్ షుగర్ సిరప్ ఎట్లా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా హాసినికిరణ్ హోమ్ అండ్ కిచెన్కి త్వరగా వచ్చేయండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎట్లా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. మీకు తెలుసు కాజు కత్లీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ స్వీట్ షాప్స్లో అయినా బేకరీస్లో అయినా. సో అట్లాంటి స్వీట్ని ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో చూద్దాం. పిల్లలైతే 1కి 10 తింటారు, ట్రస్ట్ మీ. కరోనా టైంలో కూడా ఇట్స్ నాట్ సేఫ్ బయట స్వీట్స్ తినడం. ఓకే, సో మొదటగా బిగినర్స్ చేసుకునే వాళ్ళైతే 1 కప్ బర్ఫీతోనే స్టార్ట్ చేయండి, సరేనా? సో ముందుగా మనం 1 కప్ క్యాష్యూ నట్స్ తీసుకొని, జీడిపప్పు తీసుకొని 2 అవర్స్ వరకు సోక్ చేసుకుందాం కోల్డ్ వాటర్లో. 2 అవర్స్ కన్నా ఎక్కువ సోక్ చేయొద్దు, మీ కన్సిస్టెన్సీ అనేది తర్వాత మారిపోతుంది. 2 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని ఆ క్యాష్యూ నట్స్ని మనం ఒక గ్రైండర్లో తీసుకొని, మిక్సర్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఒక ఫైన్ పేస్ట్ కింద. గ్రైండ్ చేసుకునే ముందు 1/2 కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇట్లా ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ అవ్వకపోయినా పర్లేదు, చిన్న చిన్న క్రమ్స్ కింద ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో అట్లా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకుని అందులో వేసుకుందాం. సో పేస్ట్ అనేది కొంచెం అక్కడక్కడ మిగిలిపోతే కనుక కొంచెం పాలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఆ మిక్స్చర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆ మిక్స్చర్ వేసుకున్న వెంటనే 1 కప్ షుగర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకుందాం. లంప్స్ లేకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. బర్న్ అనేది అవ్వకూడదు, అస్సలు స్టాప్ చేయొద్దు ఈ ప్రొసీజర్ చేసినప్పుడు. ఇన్ కేస్ మీరు బటర్ అండ్ గీ కానీ డాల్డా కానీ వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ వేసుకోండి. సో ఇప్పుడు కొంచెం వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ అండ్ కొంచెం పించ్ ఇలాచీ పౌడర్ వేసుకున్నప్పుడు మాత్రం ఈ 3 వేసుకున్నప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండి. బటర్ అనేది కొంచెం గ్రాడ్యువల్గా వేసుకోండి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, మళ్ళీ 5-10 మినిట్స్ తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్, మళ్ళీ 5-10 మినిట్స్ తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్. ఇట్లా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండండి మీడియం ఫ్లేమ్లో. అస్సలు మీరు మీ స్పాచులాన్ కానీ స్పూన్ కానీ అస్సలు వదలద్దు. సాఫ్రాన్ స్ట్రాండ్స్ అనేది కొంచెం ఆప్షనల్, అది మీకు ఉంటే సాఫ్రాన్ కుంకుమ పువ్వు వేసుకోండి. అది కూడా వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీ పాట్ని, సో బర్న్ అవ్వకుండా ఉంటుంది. సో కొంచెం మళ్ళీ గీ వేసుకున్నాను నేను. ఇప్పుడు గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు మన డో అనేది అట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే మీకు ఆల్మోస్ట్ 20 to 25 మినిట్స్ పట్టచ్చు, ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. ఇట్లా అయిపోతుంది. ఇంకంటే ఆ డో అనేది కూడా మిక్స్చర్ అనేది నేను ఇంకా ప్యాన్లో ఉండను, నేను బయటకు వచ్చేస్తాను అన్న దాంట్లో ఇట్లా జస్ట్ లీవ్ ద ప్యాన్ అన్నమాట. సో ఆ స్టేజ్లో ఈ ప్రొసీజర్ ఇప్పుడు నేను చూపించేది ముందుగానే అప్లై చేసుకోండి. ఒక ట్రే తీసుకొని బటర్ పేపర్ తీసుకొని గీ అప్లై చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మిక్స్చర్ని ఇందులో వేసేసుకోవాలి. మీరు మీకు యూజ్ చేసే స్పాచులాతోనే మొత్తం అంతా కూడా దీంట్లోకి ట్రేలోకి ఎంటీ చేసుకోవచ్చు. హ్యాండ్స్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇట్లా మొత్తం అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకుంటాం. ముందుగా చెప్పినట్టు ట్రే అనేది రెడీగా పెట్టుకోండి మన ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వకముందే. సో నేను ఇప్పుడు ఒక కటోరీ ఆర్ బౌల్ తీసుకొని దానికి కూడా బటర్ అప్లై చేసి కొంచెం వైడ్గా ఉన్న కటోరీ తీసుకొని ఇట్లా ట్యాప్ చేసుకోండి. స్ప్రెడ్ చేయొద్దు మీ మిక్స్చర్ అనేది, ఇట్లా ట్యాప్ చేసుకుంటూ. అండ్ ఒక బటర్ నైఫ్ కూడా తీసుకొని దానికి కూడా కొంచెం బటర్ అప్లై చేసుకుని మీ ఎడ్జెస్ అండ్ కార్నర్స్ అంతా కూడా కొంచెం ఈవెన్గా వచ్చేలాగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే కటోరీతో కార్నర్స్లో కొంచెం స్ప్రెడ్ చేయడం కష్టమవుతుంది. సో అట్లా బటర్ నైఫ్తో మొత్తం నీట్గా క్రాక్స్ లేకుండా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా కూడా మీకు 10 మినిట్స్ వరకు పడుతుంది. 10 మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఇన్ కేస్ మీ మిక్స్చర్ బర్ఫీ అనేది డ్రై అయిపోతే మీకు కట్ చేసుకోవడానికి కష్టమవుతుంది. 10 మినిట్స్లో మొత్తం ఫాస్ట్గా ట్యాప్ చేసుకొని నైఫ్తో, బటర్ నైఫ్తో ఎడ్జెస్ అంతా కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు బర్ఫీ అనేది ప్రాపర్ షేప్లో వస్తుంది.
బటర్ అనేది 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఇంకొంచెం క్యాలరీస్ పర్లేదు మాకు అనుకుంటే కనుక మీరు 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు కూడా బటర్ యాడ్ చేసుకుంటే మీకు ఇంకొంచెం స్వీట్ షాప్ స్టైల్లో ఇంకా బాగా ఎక్కువ క్యాలరీస్లో ఉన్న కాజు బర్ఫీ మీకు రెడీ అవుతుంది. సో ఇట్లా డైమండ్ షేప్స్ కింద కట్ చేసుకోవాలి. ముందు యాక్చువల్లీ స్ట్రైట్ కట్ చేసుకుని తర్వాత మనం డయాగనల్గా కట్ చేసుకోవాలి, మీ డయాగనల్ షేప్లో రావాలి అంటే. చూసారు కదా ఎంత ఈజీగా నేను చేసానో. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. చెప్పినట్టు బిగినర్స్ అయితే ఒక కప్తోనే స్టార్ట్ చేయండి, ఎందుకంటే మిక్సింగ్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కువ కప్స్ తీసుకుంటే మీకు చాలా టైం పడుతుంది మిక్స్ చేసుకోవడానికి. పిల్లలైతే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.